సంధ్య థియేటర్ ఇష్యూలో అల్లు అర్జున్‌కి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ థియేటర్‌లో లేరు. ఆయన బయట ఉన్నారంటూ ఫ్యాన్స్ కొన్ని వీడియోస్ వైరల్ చేస్తున్నారు. లేదు థియేటర్ లోపలికి అల్లు అర్జున్ వచ్చిన తర్వాతే తొక్కిసలాట జరిగింది అని పోలీసులు చెప్తున్నారు. ఈ సంధ్య థియేటర్‌లో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది లేట్‌గా ఉంది అనేది పోలీసులు చేస్తున్న వాదన. అసలు ఈ రెండిట్లో ఏది నిజం? ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది? నిజంగానే పోలీసులు బన్నీని టార్గెట్ చేశారా? ఇట్లాంటి విషయాలు మనతో మాట్లాడడానికి ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ ఇష్యూ చూసుకుంటే ఫ్యాన్స్ చేసే వాదన ఒకలాగుంది. పోలీసులు చేసే వాదన ఒకలాగుంది సార్. నిజంగా అసలు ఏం జరిగింది అంటారు? నిజంగా పోలీసులు బన్నీని టార్గెట్ చేశారంటారా? నిజంగా పోలీసులు తనను టార్గెట్ చేయడం అనే పాయింట్ కన్నా కూడా పోలీసులు తప్పు జరిగిపోయింది. వాళ్ళు జరిగిన తప్పుల్లో అక్కడ థియేటర్ యాజమాన్యానికి పోలీసుల మధ్య సమన్వయం కుదరలా. ఫస్ట్ 4వ తారీఖు మా కమిషనర్ గారు మాట్లాడినప్పుడు ఏమన్నారు, వాళ్ళు పర్మిషన్కి అప్లై చేయలేదు అన్నాడు, డబ్బులు కట్టలేదు అన్నాడు. సో డబ్బులు కట్టాలి మామూలుగా బెటాలియన్ పంపించాలంటే పోలీసులు డబ్బులు కట్టాలి. సో వీళ్ళు థియేటర్ వాళ్ళు డబ్బులు కట్టలేదు అని ఆ రోజు అన్నాడు ఆయన. మళ్ళీ తర్వాత ఏమన్నారు, మేము పర్మిషన్లు ఇవ్వలేదు అన్నాడు. ఇవ్వలేదు అని ఇన్ రైటింగ్ ఇచ్చారంటే ఇవ్వలేదు. వాళ్ళ తర్వాత మేము ఇదిగో పర్మిషన్ అడగడానికి లెటర్ రాసామని వాళ్ళు బయటికి రిలీజ్ చేశారు వీడియో. దానికి కౌంటర్గా వీళ్ళు ఒక లెటరు ఏది 16 రోజుల తర్వాత ఒక కొత్త లెటర్ తయారు చేసి దాని మీద హెడ్ గిడ్ ఏం లేదు, ఒక పర్మిషన్ వీఆర్ నాట్ గ్రాంటింగ్ పర్మిషన్ అని ఒక లెటర్ వచ్చింది. అన్నీ ఒక తప్పు జరిగిపోయింది. ఆ తప్పును కవర్ చేసుకోవడానికి తప్పు మీద తప్పు ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తుంది. అది చేసిన తప్పు, అందుకని అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడేయటం, అసెంబ్లీలో బతుకం ఒక సీఎం లాంటి స్థాయిలో పచ్చి అబద్ధాలు. 10:48కే చనిపోయిందని, 11:45 చనిపోయిందని చెబితే కూడా ఈయన వెళ్ళలేదని, ఆవిడ చనిపోయింది రాత్రి 2:30కి. 3 గంటలకు కానీ హస్బెండ్కి చెప్పాల డాక్టర్లు. అంతవరకు ఎవరికి తెలియదు. ఆయన అక్కడే హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తాడు పాపం. చేస్తూ ఉంటే 2:30కి చూశాయిగా హోప్స్ పోయినాయి అని చెప్పడం, వాళ్ళు 3 గంటలకు కన్ఫర్మ్ చేయటం అని చెప్పింది. ఆయనే చెప్పాడు, ఎవడు ఆ భర్తే చెప్పాడు. సో భర్త చెప్పింది 3ంటికి చనిపోయారని తెలిసిందంటే వీళ్ళకి 10:45కి రాత్రి 10:45కి చనిపోయినట్టు మేము చెప్పామని పచ్చబద్దు. ఆఫీసర్ ఎవడు చెప్పలేదు. మళ్ళీ ఆఫీసర్ చెప్పాడని ఈయన అంటాడు, ఆ అసెంబ్లీలో అబద్ధం ఆడతాడు. ఆ ఆఫీసర్ ఏమో మమ్మల్ని బౌన్సర్స్ వెళ్ళనివ్వలేదు ఆయన దగ్గరికి అని అన్నాడు. బౌన్సర్లు ఆపితే ఆగిపోయే పోలీస్ ఆఫీసర్లు అక్కడ ఉన్నది పోలీస్ ఆఫీసర్లా లేకపోతే హెడ్ గార్డ్సా, హోమ్ గార్డ్సా, ఎవరున్నారు? పోలీసులు కదా. మరి పోలీసులు ఉన్నప్పుడు బౌన్సర్స్ ఆపటం ఏంటి? సిగ్గుచేటు కదా మాట్లాడడానికి. బౌన్సర్ని ఒక షడప్ అంటే ఆగమంటే ఆగుతాడు, గెట్అవుట్ అంటే గెట్అవుట్ అవుతాడు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక పర్సన్ వాళ్ళు. మీరు సమాజానికి ఆఫీసర్స్, మీరు ఒక యువర్ సోషల్ సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్. మీకున్న పవర్ వాళ్ళకు ఉండదు కదా. వాడంటే మేము ఆగిపోయామంటే ఈ పిచ్చి మాటలు. సో ప్రభుత్వం తను చేసిన తప్పుని సమర్థించుకోవడానికి ఆ తప్పు మీద తప్పు చేసి, ఈ తప్పులో ఒక టార్గెట్ చేస్తే, అర్జున్ టార్గెట్ చేస్తే టాపిక్ డైవర్ట్ అవుద్ది, వాళ్ళ మీద తప్పుల గురించి చర్చకు రావు. ఇది ఒక ప్రభుత్వం చేస్తున్న తప్పు, ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్.